జయ జగదంబే. ఈవేళ నా మాట కొద్దిగా తేడాగా రావచ్చు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ స్పష్టంగా ఉంటుందో ఉండదో తెలియదు, ముక్కు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. నిన్న ఒక వివరణ ఇచ్చాను కదా ఒక ఆవిడకి. మిగతా వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కల్పించాను, బాగానే ఉంది. తాతగారు తన మాటగా ఇంకొకసారి మళ్ళీ చెప్పమన్నారు కనుక చెప్తున్నా. తాతగారంటే మహర్షి. ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఇందులో లేదు, ఈ వీడియోలు చేయడంలో ఆర్ ఈ ఎపిసోడ్స్ చేయడంలో. మానిటైజేషన్ కూడా అది ఏం లేదు. అమ్మ మహర్షులు అజ్ఞాతమే నిర్దేశించారు కాబట్టి అదే చేస్తున్నాను, వేరే కారణం లేదు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ గొడవ లేదు. చిత్తమైతే చూస్తారు, కష్టమైతే మానేస్తారు. తాతగారు ఒక్కసారి చెప్పమన్నారు కాబట్టి మళ్ళీ పునరుక్తి, అంతే. తర్వాత గర్భవాస నరకం ఎందుకంటారు అని ఒక ఆయన ఎవరో అడిగారు. వారి పేరు మర్చిపోయాను, క్షమించాలి. జనరల్గా పేరు చెప్తాను. గర్భవాస నరకం అంటే ఏంటో ఈరోజుకి మా మేనల్లుడిని కనుక్కున్నాను నేను. అంటే గర్భవాస నరకం అంటే ఏమిటని కాదు, గర్భవాసంలో ఏ ఇబ్బంది ఉంటుందిరా నాన్న అని అడిగారు వాడు. వాడు చెప్పాడు ముఖ్యంగా ఇబ్బంది మూత్ర విసర్జన, ఏదో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అది చెప్పాడు వాడు. గర్భసంచిలో ఉండేవాడు ఉమ్మనీరు అంటాం కదా, అక్కడే మూత్ర విసర్జన చేసి అదే తాగి అది ముక్కులోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఊపిరితిత్తులు ఆడరట. శిశువుగా ఉన్నప్పుడు, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి యొక్క బొడ్డు ప్రే అంటాం కదా, అంబికల్ కాడ ఏదో అది ప్లెసెంటా అనే దాంతో కలిసి ఉంటుంది అని చెప్పి టెక్నికల్గా. కానీ మౌలికంగా ఏమిటి అంటే గర్భవాసం స్వయంగా నరకమే. ఒక్కసారి ఊహించండి, అక్కడే మూత్ర విసర్జన చేసుకుని అక్కడే అదే తాగి మళ్ళీ అదే తిరుగుతూ ఉంటుంది బయటికి లోపలికి. అది తెలుస్తుందట శిశువుకి. ఒక్కోసారి నెలలు ఎండిపోయిన తర్వాత ప్రసవం కనుక అవ్వకపోతే శిశువు పడే వేదన చాలా ఎక్కువ ఉంటుందట. అప్పుడు ఊపిరితిత్తుల్లోకి నీళ్ళు వెళ్ళే నీళ్లు అప్పుడు ఊపిరితిత్తులు పనిచేయడం మొదలు పెడతాయట. దాంతో లోపలికి వెళ్ళి ఇబ్బంది అవుతుంది అన్నాడు. అంటే అంతే, ఒక విధంగా అంతే. కాబట్టి అటువంటి నరకాన్ని మరి ఎవరు చూశారు? మన మహాత్ములకి సైన్స్ తెలుసా? అప్పుడు సుశ్రుతుడు, చరకుడు వీళ్ళకంటే ముందు విషయం కదా ఇది, గర్భవాసం నరకం అని చెప్పడం. మన వాళ్ళకి అంత తెలుస్తుంది, అది నరకంగా సూచించే అంత తెలుస్తుంది. తప్పకుండా అదో కర్మే, సందేహం అక్కర్లేదు. గర్భవాస నరకం ఉండకుండా చేసుకునేందుకు మహాత్ములు చాలామంది శిశువు బయటకు వచ్చాక అప్పుడు ప్రవేశిస్తారట. మరి ఈ లోపల సామాన్యంగా జీవం ఉండడం కోసం ఎంత ఉండాలో ప్రాణం నిలుపుకుందుకు అంత జీవం ఉంటుందట. అది ఫలానా జీవుడికి సంబంధించింది కానక్కర్లేదు అని చెప్పబడింది. నా మాట మీకు అర్థమవుతుంది కదా, కాస్త ఇబ్బందిగా ఉంది, కాస్త జాగ్రత్తగా వినండి. ఇది
ఈ చాయిస్ అందరికీ ఉండదు. అసలు ఒకానొక శిశువు ఈ మధ్య కాలంలో అమ్మవారి అంశతో వచ్చింది బయటికి, కాళమ్మ అంశతో. చెప్పింది పాప, డెలివరీ సిజేరియన్ తోటి చేయించండి అని. అలా కూడా ఉంటుంది. అది గర్భవాస రకం గురించి చెప్పట్లేదు నేను. సామాన్యంగా ప్రసవం ఎలా అవుతుందో అలా కాకుండా అయోనిజిగా పుట్టదలుచుకుందన్నమాట ఆవిడ. అటువంటి ఛాయిస్లు, వాటిని ఎక్సర్సైజ్ చేయడాలు ఉంటాయి. సామాన్య దృష్టికి ఇవి రావు. కానీ కొంత ఈ ఆధ్యాత్మిక మార్గంలో సాధన మొదలుపెట్టిన పరిణితి సంగతి ఎలా ఉన్నా ఇలాంటి మహత్యాలు వింటూనే ఉంటారు. అంచేత గర్భవాస నరకం పడకుండా ఉండడానికి కూడా కొంత పుణ్యకర్మ కావాలి, విశేషమైన పుణ్యకర్మే కావాలి. అంటే బయటకు వచ్చి చేయడం. అదేవిధంగా బాల్యంలో పడేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కర్లేకుండా కూడా చెప్పానుగా, ఒక మా వయసులో పెద్ద ఒక ఆయన ఇలాగా పని వచ్చినప్పుడు కిందకు వస్తాడు, యోగ్యమైన శరీరంలో ప్రవేశిస్తాడు, పని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మిగతా సంసారంలోకి వెళ్ళాడు ఆయన. ఎంతమంది ఉంటారు? ఆయన చెప్పాడు కాబట్టి మనకు తెలుసు. వెంటనే అనొచ్చు, అయ్యో శంకర్లు, రామానుజులు, ఇంకెవరెవరో, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళందరూ మరి పూర్తి కాలం ఉన్నారు కదా. ఉన్నారు అంటే అమ్మ నిర్దేశించి, అమ్మో అయ్యో నిర్దేశిస్తే ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నిసార్లు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోయి ఈ మాట అవతారంలో ఉన్నారో మనకు తెలియదుగా. అంచేత వెంటనే ఆ ప్రశ్నకి వెళ్ళిపోక్కర్లేదు, జనరల్గా పెడతారు కాబట్టి సమాధానం చెప్పాను. అది గర్భవాస నరకం గురించి. పోతే సుగాత్రి రెడ్డి గారు ఒక మాట అడిగారు. ఉన్నత చైతన్య సాధనలు చేసి ఒక స్థితికి చేరినటువంటి కొందరు సాధక దంపతులు పిల్లలకు అండం లేదు. వాళ్ళు పిల్లల కంటే దివ్యాత్మలు వచ్చి భూమి జీవులకి సహాయపడతారు కదా. ప్రశ్న ఎగ్జాక్ట్గా పదాలు ఇవే కాదు, భావం అది. అలా ఉండదమ్మా, అలా ఉండదు. దాన్ని చూసేటువంటి వ్యవస్థ వేరే ఉంటుంది. ఒకానొక జన్మలో శ్యామలాంబ కోసం తపస్సు చేసి, లేదా అమ్మవారి కోసం తపస్సు చేసి ఆవిడ కూతురుగాక రావాలని ఒక ఆయన తపస్సు చేశాడు. అంతవరకే. మిగతా ఆయన సాధనలో పెద్దవాడు ఏమీ కాదు. ఏదో ఒక పుణ్య విషయంలో పరమేశ్వరి నీ కూతురుగా కనాలి. ఎన్నో జన్మల క్రితం. కొన్ని జన్మల తర్వాత ఆయన ఆవిడ్ని బిడ్డగా కన్నాడు. చిత్రం ఏమిటంటే, ఆ వరం పొందడానికి ఏ పుణ్యం చేశాడో అంతే. ఆధ్యాత్మికంగా ఎటువంటి ఎదుగుదల లేని జీవితం గడిపాడు ఆయన. పండితుడే, ఆధ్యాత్మికంగా ఏమీ ఎదగలేదు సరికదా. ఈ మహాత్మురాలి తండ్రిగా ఉన్న కారణంగా, ఆ పుణ్యం కారణంగా విశేషమైన ఏవైతే ఆయనకి ఏమంటారు దాన్ని, అధికారాలు అంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత కానీ, స్వర్గ నరకాది విషయాల్ని భోగించవలసిన అవసరం కానీ, పునర్జన్మ విషయంలో కానీ అనేక విశేషాధికారాలు ఇస్తే ఆ జీవుడు ఉపయోగించుకోలేదు. అలా ఉందా? ఉంది. ఎవరండి? అలా ఎక్కడ చెప్తామండి? చెప్పాము. కాబట్టి అమ్మా, బాగా ఉన్నత చైతన్యానికి సంబంధించిన సాధనలు చేసేవాళ్ళు దివ్యాత్మలకి ఎంత తీసుకురాగలరు?
అవునో కాదో అలా చెప్పలేము. నేను చెప్పిన ఉదాహరణలో ఆయన ఏమీ పెద్ద సాధకుడు ఏం కాదు. అయితే అమ్మవారిని కూతురుగా కనాలంటే అప్పుడేదో తపస్సు చేస్తుంటాడుగా ఎన్ని జన్మల క్రితం, అది యోగించింది కన్నాడు, అంతవరకే. ఇకపోతే మహాత్ములు కన్న పిల్లలు ఉన్నారు. అమ్మ నవ్వుతున్నా అనుకోకండి, నవ్వుతున్నా అనుకోకండి, నవ్వు వస్తోంది అంతే. రామచంద్రమూర్తి, సీతమ్మ, ఇద్దరికిద్దరు ఎవరు? శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి. కుశుడు లవుడు ఏ ఉద్ధరించారు లోకాన్ని? తర్వాత రాక్షసుడి చేతిలో చనిపోయాడు అందులో ఒక ఆయన అంటారు. వాళ్ళు ఎవరో పురాణాల్లో ఎలా జరగలేదురా బాబు అంటే తెలియదు నాకు, నేను విన్నది అది. ఎవరు మా సత్యవాణి గారికి వాళ్ళకి ఎవరికి తెలిస్తే చెప్పచ్చు, నాకు తెలియదు తల్లోయి, ఎక్కడే విన్నాను నేను. కాబట్టి మీకు ఎవరికైనా తెలిస్తే అది కరెక్ట్గా చెప్పండి, నేనైతే విన్నది అది. కృష్ణుడు ఉన్నాడు, శివుడు కోసం తపస్సు చేసి సాంబుడికి అన్నాడు. సాంబుడు ఎలాంటివాడమ్మా? అవునా? కొన్ని చెప్పేది వీళ్ళేవి కూడా. పాపం ఆ దుర్యోధనుడి కూతుర్ని ఆల్మోస్ట్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. యాదవ కుల వినాశనానికి కారణం. అయితే సాక్షాత్తు పరమశివుడి కోసం కృష్ణ పరమాత్ముడు జపం చేసి తెచ్చినటువంటి జీవుడు అంత పనికిమాలాడే ఉంటాడా? ఆయన చేసిన ఆ వినాశనం కూడా దివ్య ప్రణాళిలో భాగమేమో తెలియదు మనకి. కానీ సామాన్య దృష్టికి, స్థూల దృష్టికి అతడు కృష్ణుడు కడుపును చెడగొట్టినట్టుగా కనిపిస్తాడు మనకి. ఇప్పుడు ఎవరైనా ఒక మహాత్ముడు అలాంటి సంతానానికి అన్నాడు అనుకోండి, ఒక దివ్యాత్మ వస్తుంది, వాళ్ళు దివ్యాత్మలుగానే ఉంటారని చెప్పలేము. కొన్ని చోట్ల నేను విన్నాను, ఫలానా మహర్షి పుడతాడు అన్నారు, అనుకున్నారు వాళ్ళు. వచ్చిన సంతానం మరి మహర్షి కాదు కదా, సర్వసామాన్యమైనటువంటి వ్యక్తిలా కూడా లేకుండాను, లేదా పరమ దుర్మార్గంగా కొందరు అలా కూడా సంతానం ఉండడం నేను కొన్ని చోట్ల విన్నాను. కాబట్టి ఉన్నత చైతన్య స్థాయికి చెందిన సాధకులు పిల్లల్ని కంటే దివ్యాత్మలు పుడతారు సరికాదు. ఒకటి ఏదో తపస్సు కారణం, ఏదో జన్మలో ఉంటుంది. తర్వాత ఈ క్షేత్రాన్ని, ఈ బీజాన్ని ఎన్నుకుందుకు వాళ్ళకి ఇంక వేరే కారణాలు ఉండుంటాయి అన్నప్పుడు మన దృష్టికి అవి రావు. తర్వాత ఉన్నత చైతన్య సాధనలు బాగా తీవ్రంగా మరీ ఉన్నత చైతన్యాలు సాధన చేసేవాళ్ళు సాధారణంగా పిల్లలు తేవలసిన కర్మ ఉండదమ్మా, వాళ్ళకి ఎటువంటి కర్మ ఉండదు, అప్పుడు కూడా తెచ్చుకోరు. మరి మీరు అనొచ్చు, రామచంద్రమూర్తి సీతాదేవికి ఏ కర్మ కన్నారయ్యా కుశలవల్లి అని. అందుకే నేను సాధారణ నియమంగా నేను చెప్పడం లేదు, ఇలా ఉంటుంది అని విన్నాను. ఏమ్మా, అంచేత అల్లా భావన చేయకండి. దివ్యాత్మలు రావాలి, మనం అందరం దండ పెట్టుకుందాం, దివ్యాత్మలు రావాలి, పరమాత్మ పంపిస్తాడు, మరింతమందిని భూమి మీద తీసుకొస్తాడు, సహాయం చేస్తాడు. అయినా గత 200 ఏళ్ళుగా ఆ దివ్యాత్మల యొక్క రాక బాగా ఎక్కువగా ఉందనే విన్నాను నేను. మా గురువుగారి ద్వారా అయితే, వేరే మహర్షుల ద్వారా అయితే అది నేను విన్నా. అంచేత అలాగే భావిద్దాం. దానికి ఎలాంటి ప్రీరిక్విజిట్స్ అంటే ముందస్తుగా ఇలా ఉంటేనే ఇలా అవుతుంది అనేది నేనేం అక్కర్లేదు అనుకుంటానమ్మా. ఏమ్మా, వెంకటేశ్వర్లు గారని ఆయన అడిగారు,
యోగభ్రష్టులైన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? యోగభ్రష్టత్వం అంటే ఒకలా ఎలా అర్థం చేసుకోవాలంటే, వాళ్ళ యోగ సాధన పూర్తి అవ్వకుండా, చేరవలసిన గమ్యం చేరకుండా భౌతిక ఉపాధి రాలిపోవడం ఒకటి. 2, ఏదో కారణం చేత తలపెట్టిన యోగ సాధనలో అడ్డంకులు ఎదురై వేరు కారణాలు, మనం ఎవరి మీద నింద పెట్టద్దు, వేరు కారణాల వల్ల ఆ సాధనని వదిలివేయవలసిన పరిస్థితి రావడం. ఇలా జరిగినప్పుడు కృష్ణుడు చెప్పిన ఒక పద్ధతి ఏమిటి అంటే, వచ్చే జన్మలో శ్రీమంతుడి ఇంట్లోనో సాధకుడుగానో పుడతాడు, ఎక్కడికి పోదు సాధన. అర్జునుడు అడిగాడు, కొమ్ములిపోయిందనుకోవయ్యా, యోగభ్రష్టత్వం వస్తుంది, ఏం చేయాలి ప్రభు అన్నాడు. శ్రీమంతుడు ఇంట్లో పుడతారయ్యా, వాళ్ళ యోగ శోధన ఎక్కడికి పోదు. లేదు, ఇటువంటి యోగ సాధన చేసే వాళ్ళు ఇంట్లో పుడతారు, అది కొనసాగింపుగా ఉంటుంది. అయితే దాన్ని ఎలా సముద్ధరించుకుని తమను తాము మళ్ళీ బయటపడతారు. జడభర్తుడి కథ చూస్తాం మనం. ఆయన అంతటి సాధకుడు కూడా లేడీ యందు ప్రేమ కారణంగా ఇబ్బంది పడ్డాడు, తర్వాత మళ్ళీ ఉద్ధరించబడ్డాడు అంటారు. అది పురాణాల్లో కథ. సమకాలీన మహాత్ములు ఒక ఆయన, పేరు చెప్పను, చెప్తే ఆహాకారాలు విన్నుముడతాయి. అంతటి మహానుభావుడిని అలా అన్నావా, నీ మొహం తగలయ్యా అని వచ్చేస్తారు. నిజంగా అజ్ఞాతంగా లేకపోతే నాకు నిప్పెట్టేస్తారు. ఒక మహాత్ముడు ఒకానొక జన్మలో చాలా మంచి స్థితికి వెళ్ళాడు. ఆయన ఆ స్థాయికి తగని ఒక తప్పిదం చేశారు. అనకూడదు నేను, మహర్షి చెప్పారు నాకు. అదేమిటి అలా జరుగుతుందా? జరిగింది. అధఃపతనం అయిపోయాడు మహానుభావుడు. అధఃపతనం, నథింగ్ షార్ట్, మొత్తం సర్వము కోల్పోయాడు ఆయన. అయితే ఆయనకి చనిపోయిన తర్వాత తప్పు చెప్పబడింది అంటారు. తర్వాత జన్మలో ఆయన ఉపద్రవమైనటువంటి సాధన చేశాడు. అంటే సమకాలీన వ్యవస్థలో కాలంలో మన సమకాలికులైన వాళ్ళలో అంతటి ఘోరమైన తపస్సు, అంటే మనకి సమకాలికులు అంటే వెంటనే మీరు 2000 సంవత్సరం 1950 నుంచి లెక్కెట్టుకోకండి, అలా కాదు, ఈ మధ్యకాలంలో అని అర్థం. మహాకఠోరమైన తపస్సు చేసి, మహాకఠోరమైన నియమపాలన చేసి, మళ్ళీ తన మహాత్మస్థితిని, ఎలాంటి మహాత్మస్థితి, ఎక్కడి నుంచి భ్రష్ట అయ్యాడో అక్కడికంటే ఎన్నో రెట్లు పెద్ద స్థితిని పొందేట. నేను అడిగాను, ఆయన ఎందుకు స్వామి అలాగా అంతటి మహానుభావుడిగా దేవతలు కూడా గణిస్తారు ఆయన్ని, దిక్పాలకుల దగ్గర నుంచి చాలామంది ఆయన మాట వింటారు. ఆయన ఆగమంటే ఆగుతుంది వర్షం, రేగమంటే రేగుతుంది. ఎవడైనా ఆయన మాట వింటాడు. వారు శివుడు, రాముడు, ఆంజనేయ స్వామి, ఎవ్వరి పేరు తీసుకున్నా. అందువల్ల లోకం మొత్తానికి ఆయన అంటే గౌరవం. నాన్న, అల్లా లేచిన వాళ్ళు, పడి లేచిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరట ఈ మధ్యకాలంలో. ఉన్నాయి, పురాణంలో లేవా ఏంటి? మన విశ్వామిత్రుడు వారు దెబ్బతనం లేదు పాపం, మళ్ళీ సాధించారుగా.
అదే వేరే జన్మలో కాదు, ఏ జన్మలో సాధించారు వాళ్ళు. వాళ్ళకి మరి అప్పట్లో ఇలా చచ్చిపోవడాలు మళ్ళీ నెక్స్ట్ జన్మలో లేవేమో. చాలా సుదీర్ఘమైనటువంటి ఆయుష్లు ఉండేవి కదా ఆ రోజుల్లో. అందువల్ల ఆయన సాధించేయడము. కాకపోతే కలియుగంలో అందులో గత 500-600 ఏళ్ళు లోపల జరిగిన కథ కనుక ఇది. అలా ఆయనకి దేవత మనం సరే మామూలు దేవుడు అంటాం, బాగానే ఉంటుంది. కానీ మనం అంటే దేవుడిని వాళ్ళందరినీ పేర్లు రాసుకుని ఈయన అలా అడకండి. మనకి దేవుడిని తెలియకపోవచ్చు కూడా. ఊరికే నాకు ఆ వ్యక్తి దేవుడిగా తెలుసు కనుక దేవుడు అనేసారు. మీరు వెంటనే మనం దేవుడిగా కీర్తించే 1 2 3 4 5 పీపుల్ వీళ్ళలో ఎవరండి వద్దలా అలా కాదు, మనకి తెలియక్కర్లేదు. నాకు ఆ తాతగారు చెప్పారు కాబట్టి తెలిసింది. కాబట్టి అలా ఉంటుంది. ఇంకా విచిత్రం చెప్తా. ఒక మహాచైతన్య స్థితి అందుకున్న వ్యక్తి ఏ కారణం చేత జరిగింది అనే విషయాన్ని వేదిక మీద నేను చర్చించలేను. కానీ తీవ్రమైనటువంటి దైవనింద చేశాడు. అంతా ఇంతా కాదు. అదేమిటి, మహాచైతన్య స్థితికి వెళ్ళిన తర్వాత దేవుని ఎందుకు చేస్తాడు? ఆయన కర్మ, అది కర్మ ఉండవు. ఏదో విశ్వంలో ఏదో పాయింట్ ప్రూవ్ చేయడం కోసం. అయ్యో అలా ఉంటుందా? ఉంది, జరిగిందిట. వైశ్విక చైతన్య స్థాయికి వెళ్ళి చాలా అక్కర్లేని విధంగా దేవనిందన చేసిన కారణం చేత ఆ స్థితిని ఆయన కోల్పోయాడు. అదేమిటండి, అంత ఉన్నత చైతన్య స్థితికి వెళ్ళాడు అంటే బ్రహ్మజ్ఞత్వం వచ్చే ఉంటుందిగా. బ్రహ్మత్వం సిద్ధించిన తర్వాత అవుతుందా అలాగా? అయ్యింది. ఒక ఆయన ఒక సూక్ష్మ లోకాల నుంచి ఒక మహర్షి పని మీదకి ఎందుకు వచ్చాడు. అప్పుడు బాలమ్మని కొద్దిగా తిరస్కార భావంతో చూసి, అంటే పట్టించుకోకుండా కింద ఉన్నటువంటి ఎవరో మహాత్ముడితో మాట్లాడి వెళ్ళిపోయాడు. తర్వాత తెలుసుకున్నాడు, చెంపలేసుకున్నాడు. చెప్పానే, ఆయన చెంపలేసుకున్నాడు. కొద్దిసేపే జరిగింది. భౌతికమైన లోకంలోకి వచ్చాక మాయ ఆవరణలో పడి కొద్దిసేపే దారి తప్పాడు ఆయన, అంత బ్రహ్మజ్ఞుడు కూడా. అయితే క్షమార్పణ కోడాడు. బాలా త్రిపుర సుందరి ఏం చేసింది, సరే నాయన క్షమార్పణ స్వీకరించింది. కాకపోతే ఆయన ఏ పనిగా లీడ్గా ఉండాలో లీడ్గా లేకుండా, అంటే ఆవిడ చేయడం ఏముంది, పద్ధతి అలా ఉందంతే. ఇది ఏమైంది, తప్పు వెంటనే తెలుసుకున్నాడు. నేను చెబుతున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన దాన్ని తప్పుగా భావించలేదు. దైవంత చేస్తే చేస్తాను అనుకున్నారు ఆయన. అంతే సంగతులు అయింది, ఇంకేం లేదు. మళ్ళీ సాధన చేసుకుంటారేమో తెలియదు. అయితే పూర్తిగా అధపతనానికి వెళ్ళిపోయాడు, చైతన్యం 0 అయిపోయింది కాదు. చాలా మనం అటువంటి చైతన్య స్థాయిలు ఉంటాయి, మనం విని కూడా తక్కువ ఉంటాం. ఏం లేదు, ఎంత ఎత్తు నుంచి పడితే అంత పెద్దగా దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఎక్కడా కూడా అహంకారం ఇక్కడికి వచ్చాక రాదు అనుకుందుకు ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కదా, ఒక కంపెనీ చైర్మను ఓనర్ కంటే పెద్ద అనుకోవడం. అలా పరమదైవం యొక్క ఈ లోకంలో మనం అనేక చైతన్య స్థాయిలు మనం పొందొచ్చు. పరమదైవం వంటి చైతన్య స్థాయి కూడా పొందొచ్చు. పరమదైవం కానేరము, కానేరం. అందులో వచ్చాం, మళ్ళీ ప్రయాణం చేసి వెనక్కి వెళ్ళాం, అదో దానికి తప్పులేదు. ఎప్పటికీ పరమదైవం కంటే పెద్దవాళ్ళ మనం కాం.
పరమదైవాన్ని నిందిస్తే ఆయన వచ్చి అక్కడ ఏమైనా ఆయన ఒక మొగ ఆడ ఏమైనా ఉందా అక్కడ పరమదైవ స్థాయిలో? ఆయుధాలు ధరించి కూర్చుంటాడా? కాదు. అటువంటి అహంకృతికి శిక్షించేటువంటి వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది. కొద్ది జోక్ ఉంటుంది కదా మనకి, తరచు చెప్తూ ఉంటాను నేను. చిన్నప్పుడు యువ అనే పత్రిక వచ్చేది 60s. అందులో కాటూరి అని ఒక ఆయన కార్టూన్లు వేసేవారు. ఒక షోరూంలో 10 రూపాయలకి గడియారం అమ్మబడును అంటే ఎదురుకుండా చిన్న కియోస్క్ ఉంటుంది రోడ్డు మీద, పేమెంట్ మీద. 10 రూపాయల గడియారం బాగు చేయబడును. అలా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దైవం నిర్ణయించే ఉంటాడు. ఏదన్నా ఎంత విచిత్రమైన సమస్య ఉంటుందా అంటే అంత విచిత్రమైన సమస్య ఉంటుంది, అంత విచిత్రమైన పరిష్కారం ఉంటుంది. కాబట్టి యోగ భ్రష్టత్వం అంటే ఎటువంటి యోగ భ్రష్టత్వం అన్నదాని ఉంటుంది వెంకటేశ్వర్లు గారు. ఒక స్థాయి తప్పిదాలకి ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలో సర్దుకునే అధికారం ఉంటుంది. కానీ తప్పుని ఒప్పుకునే స్థితి కూడా లేకుండా దైవాన్నే నిందించేటువంటి, కించపరిచేటువంటి అటువంటి యోగ భ్రష్టత్వం మాత్రం చాలా కాలమే ఇబ్బంది పడుతుంది. వెనైసే చాలా కాలం, జన్మలు ఇబ్బంది పడుతుంది, పోదు. మరి మహాత్ములైన వాళ్ళు కొన్ని పనులు చేస్తారు, దానివల్ల వాళ్ళు ఏమి భ్రష్టులు అవరా అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒక పనిలో భాగంగా ఏదో చేస్తారు ఎప్పుడో, అప్పుడు కూడా భూమి మీద చేసినప్పుడు కర్మ ఉంటుంది. వాళ్ళు అంటారు మాకు కర్మలు లేవని, కానీ తాతగారు చెప్పింది ఏమంటే కర్మ లేకపోవడం ఉండదు నాన్న. పెద్దవాళ్ళు ఆ కర్మని ఎప్పుడు వాడుకోవాలి అన్న దాని మీద వాళ్ళకి అధికారం ఉంటుంది. అని నా ఫేవరెట్ టాపిక్ కర్మకి వెళ్ళిపోతున్నాను. ఒక మహాత్ముడు కర్మ లేదు కదా అని చేస్తాడు ఏదో పని, ఏది వాళ్ళేం చెత్త పని ఏం చేయరు, లోకహితం కోసమే. కానీ కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు, నా కర్మ లేదు కదా అని. అలా కూడా ఉండదేమో, ఆంతరికంలో ఎక్కడో తెలుస్తుందేమో అంతస్తులు, పైకి అయితే అట్టా నా కర్మ లేదని. అలాంటి సందర్భాల్లో వచ్చినటువంటి కర్మ కూడా భూమి మీద ఉన్నప్పుడు కర్మ తప్పదట. అయితే ఆ కర్మ వాళ్ళు అనుభవించక్కర్లేదు. అదేంటి, ఎలా పోతుంది? అలా ఉంటుందిట. వాళ్ళు మళ్ళీ ఎప్పుడన్నా భూమి మీదకి రావాల్సి వచ్చిన వాళ్ళ కర్మ కావాలి. ఇక్కడ జన్మ తీసుకోవాలంటే పరమహంస రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా మేలిమి బంగారం ఏం చేసుకుంటావు, రాగి కలపాలి ఆభరణం కావాలంటే. అలాగే ఎంత ఉన్నత చైతన్యానికి చెందిన ఆత్మైనా భూమి మీదకి వచ్చి మానవ ఉపాధిలోకి రావాలంటే కొంతైనా అందులో కష్మలం ఉండాలి. ఆ కష్మలం ఏమిటి? ఈ కర్మ. ఈ కర్మ చూపించే ఆ కర్మ కారణంగా నేను భూమి మీదకి వస్తా అంటాడు. తరా నాన్న, దాన్ని తీర్చుకోవాలి, అందుకోసం వస్తున్న భూమి. దాన్ని తీర్చుకుంటున్నట్టుగా కనిపిస్తూ మరో విశ్వ ప్రణాళికి సంబంధించిన మరో కార్యక్రమాన్ని చేసుకుంటాడు. కాబట్టి వాళ్ళు యోగ భ్రష్టత్వం అలా లెక్కెట్టేయకూడదు. జస్ట్ ఇన్ కేస్ అలాంటి డౌట్ ఏమైనా వస్తుందేమో చెప్తాను. కాబట్టి ఒకటి, భగవద్గీతలో చెప్పిన యోగ భ్రష్టత్వానికి కృష్ణుడు చెప్పిన వివరణ మరీ సరళంగా ఉంటుంది. పర్వాలేదు, పోన్లే ఒకసారి తప్పడితే నెక్స్ట్ జన్మ కరెక్ట్ చేసుకోవచ్చు ఉంటుంది. కానీ మధ్యలో ఒకసారి భ్రష్టయి మామూలు జన్మ ఎత్తిన తర్వాత తప్పకుండా మామూలు జన్మలు కొన్ని పరంపర సాగేటువంటి అవకాశం ఉంటుంది. వెంటనే ఈ జన్మలో యోగ భ్రష్టత్వం పొందాను, తర్వాత జన్మలో మళ్ళీ సాధన మొదలుపెట్టేస్తా, అలా ఉండక్కర్లేదట. పోదు, చేసింది పోదు. 1, 2, 3, 4 ఏమైనా చెత్త జన్మలు ఎత్తాల్సి వస్తే అందులో మళ్ళీ కర్మలు చేసుకుని మళ్ళీ తగులుడి సాధన చేయక అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నా
మళ్ళీ ఎవరో కలెక్ట్ చేసుకుని పైవాళ్ళు అరే వాడు వాడు యోగభరుషుడు రా, వాడు మళ్ళీ సంసార చక్రంలో పడిపోయాడు చూడరా నాయన అని వాడు తీస్తారట. గోల ఎక్కడ వస్తుందంటే ఇలాంటి వాటికి వివరణ ఎక్కడ దొరుకుతుంది మీకు? ఏ పుస్తకంలో దొరుకుతుంది? ఆ లోపల వ్యవహారం చేసిన మహాత్ములు మహర్షులు లాంటి వాళ్ళు ఎవరినైనా చెబితే మన వరకు వస్తుంది, లేకపోతే రాదు. రాయరుగా పుస్తకాల్లో. మనకి ఎంతసేపు ఏమర్థం అవుతుంది? కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా తర్వాత జన్మలో అన్నాడు. మహర్షి ఏమంటారంటే తర్వాత జన్మ అంటే ఇమ్మీడియట్గా తర్వాత జన్మ అనక్కర్లేదు నాన్న. మళ్ళీ ఒకసారి యాగవర్షుడు అయిన తర్వాత జన్మ ఎత్తిన తర్వాత అది భూమి మీదకి వచ్చాక చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇలా ఉంటుంది అని చెప్పలేము మనం. మహాత్ములైన వాళ్ళు కూడా తప్పులు చేయొచ్చు అన్నారు. కాబట్టి చేసింది పోదండి, స్థితి పోదు. కానీ మళ్ళీ ఎప్పుడు ఆ బస్సు అందుకుంటాం? మరి మిస్ అయిపోయిన బస్సు ఎప్పుడు అందుకుంటాం? ఇట్ మే టేక్ టైం. అందువల్ల ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని సాధన సవ్యంగా చేసుకోవాలి, భ్రష్ట అవ్వకుండా. పర్లేదు ఎప్పుడు అవుతుంది, వస్తుంది కదా, చేసింది పోదు కదా అనుకుంటే అలా ఉండదు. జన్మలు మానవ ఉపాధిలోకి వచ్చాక జన్మ చాలా నిడివైన దీర్ఘమైన కాలం. పైనుంచి చూసినప్పుడు ఏముంది, 70 ఏళ్ళే కదా పర్లేదు. జీవుడి యొక్క 1000 సంవత్సరాల ప్రయాణంలో 70, 80, 200, 300 ఏళ్ళు పెద్ద విషయమా అని అనిపించచ్చు అక్కడి నుంచి. ఇక్కడలా ఉండదు. కానీ మనం అనుభవించేది ఇక్కడ కనుక ఒళ్ళు దగ్గరెట్టుకోవడం క్షేమం. మాట ఈ అస్తమాటు ముక్క ఎగబీల్చుకోవడం కొద్దిగా ఇబ్బంది ఉంది. అయితే ఇంకొక ప్రశ్న ఉంది, అది పూర్తి చేసి ఆపుతాను. వంశీ అని ఒక అన్నారు, వంశీ బాబు, ఆయన ప్రశ్న వేశారు. షట్క్రియల వల్ల ఆత్మ సాధన ఇబ్బంది అవుతుందా? తప్పకుండా ఇబ్బంది అవుతుంది. ఇత పూర్వం ఒకసారి ఒక ఎపిసోడ్లో చెప్పాను ఈ విషయం. మన ధర్మరాజు భీష్ముడి సంవాదం కూడా చెప్పినట్టున్నాను. మళ్ళీ ఒకసారి ఉటంకిస్తా సూక్ష్మంగా, లఘువుగా. అస్త్రంతో కనుక ఎవరినన్నా మనం శిక్షిస్తే అంటే బాణం వేసాం, అస్త్రం వేసాం, అది దైవీ ప్రక్రియని లేదా దైవీ జోక్యాన్ని మనం పట్టుకొస్తాం కదా మంత్రం ద్వారా. అంచేత మనకి కర్మ రాదు కదా అన్నాడు ధర్మరాజు గారు. భీష్మాచార్య వాళ్ళు చెప్పారు, నాయన అలా ఉండదురా, చేసింది నువ్వే. ఆ మంత్రాధిష్టాన దేవతకి ఒక తటస్థత్వం ఉంటుంది. నువ్వు ఫలానా ఎన్ని లక్షల మంత్రజపం చేసిన తర్వాత ఆ దేవత నువ్వు అడిగిన పని చేసి పెట్టాలి, మంత్రబద్ధ. అంచేత ఆ దేవత చేత చేయించిన దానికి కర్తవ్యం నువ్వు అవుతావు. సాధనంతో పని లేదు. నువ్వు కర్రతో చంపినా కత్తితో చంపినా చంపడమేగా. దానికి పడాల్సిన శిక్ష పడినే పడుతుంది. కాబట్టి తప్పదు. అలాగే 6 క్రియలు, షట్కర్మలు, షట్క్రియలు ఏవైతే అంటారో ప్రతి మంత్రానికి ఉంటాయి. రామమంత్రానికి, శివమంత్రానికి, గణేష అంటే సౌమ్య మంత్రాలను మనం అనుకునేటువంటి మంత్రాలకు కూడా తాంత్రిక ప్రక్రియలో ఆ తంత్రం అంటే ఏం లేదండి, మంత్రాన్ని ఉపయోగించడం తంత్రం అంతే. మనం ప్రత్యేకించి ఒక విధి ద్వారా, ఒక ప్రొసీజర్ ద్వారా, విధి అంటే ఆ మంత్రశక్తిని మనం ఏదైతే మనం సాధించుకున్నామో మన తపస్సు చేత, జపం చేత దాన్ని వినియోగించి ఏదైనా పనిచేయడం తంత్రం. మారణం, మోహనం, వశ్యం, స్తంభనం, ఉచ్చాటనం, విద్వేషణం. కాబట్టి ఇందులో ఏవి సరైన ఉన్నాయి? మారణం, మోహపరచడం, అట్రాక్ట్,
వశ్యం చేసుకోవడం, స్తంభనం కదలకుండా చేయడం, ఉచ్చాటం, అక్కడ లేవగొట్టడం, విద్వేషం, గొడవలు పెట్టడం. ఏది బాగుంది ఇందులో? ఏది బాగుంది అంటే మామూలు స్థూల దృష్టికే తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనకి కర్మకారణాలు, దుష్కర్మ కారణాలు అవుతాయి. ఈ ఉదాహరణ కూడా చెప్పాను. ఒక మహాత్ముడైన గురువు అవతలవాడి యొక్క పాత్రతో చూడకుండా సాయం చేసిన పాపానికి ఆయన సోల్లో ఒక భాగాన్ని స్ప్లిట్ చేసి చాలా కాలం ఆయన జన్మ లేకుండా ఉండిపోయింది ఆ సోల్లో ఆ బిట్టు. అంచేత షట్క్రియలు తప్పక ఆత్మిక సాధనకి అడ్డంకులే. ఆత్మ సాధన వరకు వెళ్ళకండి, అసలు మామూలు జీవితానికే అడ్డంకులేవి. అంటే మీరు ఒక మంత్రాన్ని సాధించారు, ఎంతో ప్రేమతో జపం చేశారు, సిద్ధించింది. దాన్ని షట్కర్మలు అన్నింటికీనో కొన్నింటికో వాడారు. మహానరకాన్ని నరకం వరకు వెళ్ళకండి. అసలు మీరు ఏ లోకాలకి కాకుండా ఇతరికి కొన్ని చీకటి ప్రపంచాలు ఉంటాయి, అక్కడ పడి ఏడుస్తారు. కొన్ని సంవత్సరాలు పడి ఏడుస్తారు. పడేవాడి జన్మ కూడా లేకుండా. అలాంటి వాళ్ళు బాలమ్మ చాలామందినే నాకు దగ్గర పట్టుకొచ్చింది. ఒరే వీడు ఒకప్పుడు ఫలా మాత్రం చేసాడు పెద్దాడా, వీడు కాస్త ఏదో చూడన్నా. ఎన్నేళ్ళు అయిందిరా? చాలా ఏళ్ళైంది బాబు. అంచేత షట్క్రియ జోలికి వెళ్ళరాదు. మరి ఎందుకు పెట్టారండి? మీరు గమనించండి, సృష్టిలో రకరకాల అనుభవాలు, మంచి చెడు అని మనం వేటిని అంటాము, ఆ రెంటిని అనుభవించి వాటి వల్ల వచ్చేటువంటి ఫలాన్ని కూడా అనుభవించి ఇక్కడ పాఠం నేర్చుకోవడం ప్రధానం. కాబట్టి గోల్ చేయడం ఎలా నేర్పుతారో, ఏది ఫౌలో అది కూడా చెప్తారు. ఇలా కొడితే ఫౌల్ రోయి అంటారు. గోల్ ఒకటే నేర్పచ్చుగా, ఫౌల్ హెల్త్ ఎలా ఉంటుందో చెప్పకుండా మన బుద్ధి ఉందిగా, అది ఫౌల్ చేయిస్తుంది మన చేత. చేత అది కూడా నేర్పుతారు. ఇంకొకటి, పైనుంచి చూసేటప్పుడు ఆ అనుభవాలు పొందడం అనేటువంటి విషయానికి వచ్చేసరికి మీరు ఏం చేసినా ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారంటే కర్మలు లేవని కాదు, మిమ్మల్ని దాన్ని బట్టి మీ మీద తీర్పులు వెలువరించరు. మీరు కిందకు వచ్చిందే అనుభవాలు పొందడం కోసం. అనుభవాలు ఓన్లీ మంచి అనుభవాలే ఉంటాయా? అంతే కదా. సైకిల్ నేర్చుకోరా అన్నారు, పడ్డారు కింద, మోకాలు చెప్పలు లేస్తాయి. ఏం చేద్దాం? సైకిల్ నేర్చుకోవడంలో భాగంగా ఎవరినో గుద్దేస్తాం, వాడికి దెబ్బలు తగులుతాయి, వాడు మీ ఇంటి మీదకి వస్తాడు, గోలాడతాడు, మీ నాన్న అమ్మ వాళ్ళు సర్దు చెప్పుకుంటారు. మరి రేపటి సైకిల్ తొక్కరా అంటారా మీ నాన్నగారు? అనరు. పరమాత్మనే జీవుడు అదే చెప్తాడు. ఈ కష్టాలు ఉంటాయి రాజా. చేతులు కాలే, కొబ్బడి పెట్టుకుంది కూతురు, చేతులు కాలే, అవి వెన్నపూస ఏదో రాస్తారు, కొబ్బరి నూనె. 2 రోజులు పొయ్యి దగ్గరికి వెళ్ళినవారు అంతే. ఆ పెంకు సరిగ్గా పెట్టుకోవాలి నాన్న, అలా పట్టుకోరే అని నేర్పుతారు. అంతేగాని చేతులు కాలుతున్నాయి కదా, చేత కావట్లేదు నీకు అని చేత నువ్వు రేపటి నుంచి వంట చేయకు అనరు. అందువల్ల కింద కొంచెం దుష్కర్మలు చేస్తాడు కాబట్టి కిందకి వెళ్ళొద్దు అనరు. దుష్కర్మలు చేయడానికి వీలు కూడా కింద వ్యవస్థలు ఏర్పాటు చేసి ఉంటాయి. అంటారు కదా, వైట్ లాడ్జీ, బ్లాక్ లాడ్జీ అంటూ ఉంటారు ఈ పుస్తకాల్లో. ముఖ్యంగా మీరు దివ్యజ్ఞాన సమాజం వాళ్ళ పుస్తకం చదివితే మీకు అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఈ దైవం దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని అంచెలు ఉంటాయో దైవం కాని దానికి వెళ్ళడానికి అలాగే ఉంటాయట. అంచేత ఇక్కడ షట్కర్మ ఎందుకు పెట్టారు? అంత తప్పైతే ఎలా ఉండదు. పెళ్లి చేసుకోవడం పెట్టారు, పెళ్లి చేసుకోకుండా సంసారం చేయడం పెట్టారు. ఎవరు పెట్టారు?
ఇక్కడ వ్యవస్థ ఉన్నది. ఏం చేద్దాం, సమాంతరంగా అనేక వ్యవస్థలు ఉంటాయి. పళ్ళు తినడానికి మనం ఉన్నాం, కుళ్ళిపోయిన పళ్ళు తినడానికి పురుగులు ఈగలు ఉన్నాయా లేవా? కుళ్ళిపోయిన పళ్ళు ఏమైనా వృధా అవుతున్నాయా? అలాగే మంచి పని చెడ్డ పని అన్నీ చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి, జీవులు ఉన్నారు. ఏమంటారంటే ఆ పని నువ్వు కిందకి వచ్చేటప్పుడు చేస్తున్నావా, పైకి వెళ్ళేటప్పుడు చేస్తున్నావా? పరమాత్మ నుంచి అంశగా విడిన తర్వాత మీరు కిందకి ఇలా వస్తూ ఉంటారు. ఒక్కొక్క స్థాయి దిగుతూ మీ చైతన్య స్థాయి దిగిపోయి చెత్త పరిస్థితికి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు మరి తప్పు పనులు చేయకపోతే కింద స్థాయికి ఎలా వెళ్తారు? కింద స్థాయి అనుభవం రావాలంటే తప్పు పనులు చెయ్యాలి కదా. దుర్మార్గం వ్యవస్థ కదా అనిపిస్తుంది కదా. కాదు, అది అలాగే ఉంటుంది. సో తప్పులు చేస్తారు, తప్పులు చేయించేవాళ్ళు వేరే ఉంటారు, మీరు అనుభవిస్తారు, పాఠం నేర్చుకుంటారు. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న తర్వాత అదే తప్పు చేశారనుకోండి, అప్పుడు ప్రమాదం. కిందకి మీరు కావాలని వెళ్ళడం వేరు, పడిపోవడం వేరు. పైకి ఎక్కుతూ పడిపోవడం ఉందే, అది ప్రమాదం. అర్థమైంది కదండి. అప్పుడు భ్రష్టత్వం. కానీ మరి యు అనేటువంటి ఒక అక్షరం తీసుకోండి. ఒక పాయింట్లో ఈ కాడ మీద ఈ కాడ మీద ఏమన్నా తెలియట్లేదు, దాన్ని భుజాలు అందామా, 2 arms ఆఫ్ ద యు. ఒక స్థాయిలో అన్నీ ఒకేలా ఉంటాయి, ఒక ఎత్తులోనే ఉంటాయి. అది పైనుంచి కిందకా, కింద నుంచి పైకా అని పక్కన పెట్టేస్తే రెండో ఒకలాగా అనిపిస్తాయి. కానీ ఒకటి కాదు. ఒకటేమో మీరు కిందకి వెళ్తూ డెలిబరేట్గా కావాలని అనుభవాల కోసం, జీవస్థాయిలు సుమా అనుభవాల కోసం కిందకి వెళ్తారు. తప్పులు చేసుకుంటారో ఆర్ ఇక్కడ ఏముంటే కిందకి వెళ్తారో అది తప్పు లేని పదం ఎందుకు, తప్పు పొలదు. రెండో పక్కది ఒకసారి రాక్ బాటం వెళ్ళిపోయాక మళ్ళీ మీకు పైకి వెళ్ళేటప్పుడు అలాంటి తప్పులే చేశాను అనుకోండి, అప్పుడు ప్రమాదం. అంచేత తప్పులు అనేది మనం నిర్ణయిస్తే వరకు ఉంటాయి. అందుకే అంటారుగా, ఎన్నిసార్లు చెప్పినా నాకు తెలివి తన పదం, ధర్మ అధర్మ వివర్జిత. ఆ బంగారానికి ఏమి ఉండవు, ధర్మం లేదు అధర్మం లేదు. ఎవడన్నా వీడు మరీ దొంగనా కొడుకే అంటాం ఎప్పుడైనా. ఈ మధ్య తగ్గిపోయిందిలేండి, నిజంగా తగ్గింది, బాగానే తగ్గింది అంటాం అప్పుడప్పుడు. అమ్మవాడు మరీ దొంగనా కొడుకే అంటే వెంటనే సమాధానం వస్తుంది, నువ్వు ఆ బస్ స్టాండ్లో ఎప్పుడు లేవేట్రా అని. లేకపోతే ఒకప్పుడు నువ్వు అలాగే ఉంటావో తెలియదు కదా నాన్న, ఎందుకు నేర్చుకుంటాడులే అంటే ఏమిటి, నేర్చుకుంటాడులే అంటే మన్ని దాని మీద జడ్జిమెంట్ కూర్చోవద్దని మాత్రమే అర్థం సోమండి. వాడు తప్పు చేస్తే చేయనివరా, నువ్వెందుకు మాట్లాడతావు అని కాదు. నువ్వు వాడి మీద షుడ్ నాట్ బి సిట్టింగ్ ఇన్ జడ్జిమెంట్ అపాన్ సంబడీస్ క్యారెక్టర్ వర్క్స్ వాడవా. మీరు అది చేయకూడదని తన కొడుక్కి చెప్పుకుంటుంది తల్లి, అంతే తప్ప ఎవరైతే వెర్రి పనులు చేస్తున్నాడో వాడికి శిక్ష ఉండదు, కర్మ ఉండదని కాదు. అలా అర్థం చేసుకోకండి. మళ్ళీ అమ్మ ధర్మాధర్మ వివర్జిత అంటే ఆవిడికి ధర్మాధర్మాలు లేవని ఆ స్థాయిలో, ఇది అధర్మం చేసావు బాగుందిరా, దానికి కర్మఫలం ఏదో అనుభవించేసా వెళ్ళి పైకి రా నాన్న అంటుంది అంతే. ధర్మాధర్మ వివర్జిత అంటే ధర్మం చేసిన వాడికి అధర్మం చేసిన వాడికి ఇద్దరినీ ఒకేలా చూస్తుంది కాదండి. సమవర్తిత్వం అంటాం యమధర్మరాజుని. సమవర్తి అంటే ఏమిటి, పాపం చేసిన వాడిని పుణ్యం చేసిన వాడిని ఒకలా చూస్తాడరా. సమవర్తి, ఏది సరైనదో ఏది ఉచితమో అది చేస్తాడు స్వామి. ఏమండి, అంచేత ఆ సమ అనే పదాన్ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ మాట. కాబట్టి ముగించే ముందు ఏమిటి చెప్పడం ఏమిటంటే, వంశీబాబు గారు షట్కర్మల జోలికి వెళ్ళకండి, బహు ప్రమాదము. లేదండి అనుభవాలు తెచ్చుకుందాం అనుకుంటున్నాను అని చేతులు కాల్చుకుంటానంటే
ఉపాధిని వదిలిపెట్టిన తర్వాత చాలా బాధపడాలి ఒకటి. తర్వాత మళ్ళీ ఉపాధి పొందినా, ఎవరిదైనా మహాత్ముల ఇంటర్వెన్షన్తో ఉపాధి పొందినా కొన్ని జన్మల పాటు మళ్ళీ మంత్రం దొరకదండి. మంత్రం ఎవరు దేవతలు, నా మంత్రాలు వీడు అన్యాయంగా వాడాడు, భ్రష్టు చేశాడు అనేటువంటి రికార్డ్ అయిపోతుందిగా ప్రకృతిలో. అంచేత అన్ని కారణాల వల్ల కూడా షట్కర్మల జోలికి వెళ్ళరాదు. ఏమండి, ఈ వేళకి ఇంతే, హాయిగా ఉండండి. కాస్త ఈ ముక్కు ఎగబీల్చుకోవడం, అస్తమాటు గొంతు సవరించుకోవడం, దీన్ని కాస్త భరించండి ఈ ఒక్కరోజుకి. హోప్ఫుల్లీ రేపటికైనా బాగుంటుందేమో. లేదు రేపు ఇలాగే ఉంటే అంతే, మరి కొన్నాళ్ళు చూడాలి. సరేనండి, కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.